నువ్వు చేస్తున్న పనంతా కూడా ధర్మం కోసం అన్నప్పుడు మేమందరం కూడా నీకు నిలబడతాం, ఎప్పటికీ నిలబడతాం. ఎందుకంటే పరస్పరం భావయంతః, ఒకరినొకరం చెయ్యి కలుపుకుంటేనే. సుభాష్ చంద్రబోస్ ఎలాగైతే ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాణం చేసి ఆ రోజుల్లో ఏ సామాజిక మాధ్యమాలు లేని రోజుల్లో అంతటి పెద్ద వ్యవస్థను ఎలా తయారు చేయగలిగారో, మనలాంటి వాళ్ళమందరం కూడా సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి ఆజాద్ హిందూ ఫౌజ్ లాగా సనాతన ధర్మ ఒక హౌస్ తయారు చేయాలి, ఒక సైనికులను తయారు చేయాలి, ఒక ధర్మ ప్రచారకులను తయారు చేయాలి. మా ధర్మం జోలికి వచ్చావా, ఓ వీళ్ళందరూ ఉన్నారు అని భయపడేటువంటి ఒక వ్యవస్థను తయారు చేయాలి. అంటే మేము ఎవరిని భయపెట్టాం, మా ధర్మం జోలికి వస్తేనే మేము రియాక్ట్ అవుతాం, అంతే. మీ ధర్మంలోకి మేము రాము, మా ధర్మంలోకి మీరు రాకండి. మీ 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 జోన్లోకి మేము రాము, మీరు బాగుండండి, మేము బాగుంటాం, అంతే. మా ధర్మాన్ని కాపాడుకోవటానికి మాత్రం మేము శాయశక్తులా ఎప్పుడు సంసిద్ధులమై ఉంటాం. కాబట్టి ఇక్కడ పరశురాముడి యొక్క క్షాత్రము, వ్యాస భగవానుడి యొక్క ఆలోచనా పద్ధతి, అలాగే ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క సమన్వయ సిద్ధాంతము, అందరినీ కలుపకపోయేటువంటిది, అలాగే రామానుజుల వారిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఇవన్నీ మిళితం చేసి ఒక అద్భుతమైనటువంటి శిక్షణా కేంద్రంగా దీన్ని తయారు చేసే పూజలు అనుకుందామా, లేకపోతే ఈ తయారు చేసేటువంటి ఒక యజ్ఞంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా. దానికి మీ అందరి సహాయ సహకారాలు కావాలి.